with him. A furious squall came up, and the waves broke over the boat so that it was nearly swamped. Jesus was in the stern, sleeping on a cushion. The disciples woke him and said to him, "Teacher, don't you care if we drown?" He got up, rebuked the wind, and said to the waves, "Peace, be still." Then the wind died down, and it was completely calm. He said to his disciples, "Why are you so afraid? Do you still have no faith?" They were terrified and asked each other, "Who is this? Even the wind and the waves obey him." Amen. ఈ ప్యాసేజ్ ఆర్ మనకి ఇచ్చినటువంటి దేవుని ఈ వాక్యము మీ అందరికీ వెరీ ఫెమిలియర్. అండ్ మీరందరూ మంచిగా చిన్నప్పటి నుంచి కూడా మనము మేబీ సండే స్కూల్ వీ హ్యావ్ బీన్ అంటే చాలా చాలా ఫెమిలియర్. అయితే దేవుడు నాకు ఐ వాజ్ మెడిటేటింగ్ like a couple of weeks, Mark, Gospel of Mark, and then one day I was like, um, v- I was completely focused only one word from the previous chapters. Gospel of Mark మనం చూసుకున్నట్లయితే మొత్తము 16 చాప్టర్స్. మొదటి 8 అధ్యాయాలు 1-8 వరకు జీసస్ మినిస్ట్రీ, ఆయన యొక్క సువార్త పరిచర్య అండ్ హీలింగ్ అండ్ దెన్ వర్డ్ ఆఫ్ గాడ్. దెన్ హీస్ టాకింగ్ అబౌట్ గుడ్ న్యూస్ అబౌట్ కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ లాట్ ఆఫ్ పారబుల్స్ హీ వాజ్ షేరింగ్. అండ్ తర్వాత 9-10 మనకి ఆ 2 అధ్యాయాలు ట్రావెల్ టు జెరూసలేం, ఆయన యొక్క ప్రయాణము జెరూసలేంకి. తర్వాత 11-16 జెరూసలేంలో జరిగినటువంటి ఈవెంట్స్ గురించి అండ్ జీసస్ క్రూసిఫైడ్. సో I just wanted to give the overview of the 16 chapters of Gospel of Mark. నేను మొదటి 3 అధ్యాయాలు చదువుతున్నప్పుడు నాకు చాలా సార్లు ఇట్ వాజ్ రిమైండెడ్ దట్ the word he gave the word and it someone healed. He told them to stand up and then, so దేవుడు సెలవిచ్చిన వెంటనే ఇది జరిగింది అనేది నేను ఆలోచిస్తూ when I came to the 4th chapter and I was that day my meditation was on Jesus calms the storm. ఇది అందరికీ తెలిసిందే, వెరీ ఫెమిలియర్, సుపరిచితం. సో ఐ వాజ్ థింకింగ్ లైక్ దట్. బట్ దేవుడు మనతో మాట్లాడాలనుకున్నప్పుడు ప్రత్యేకించి he will teach us through one line or it may be one word. సో కమింగ్ టు దాట్, మనకి ఎవరికైనా లెటర్ వచ్చింది అనుకోండి, జరిగిన యథార్థ సంఘటన, దిస్ ఇస్ అ రియల్ ఇన్సిడెంట్, ఇట్ హ్యాపెండ్ డ్యూరింగ్ జీసస్ మినిస్ట్రీస్. సో మనకి లెటర్ వచ్చినప్పుడు మొదట సారాంశం మొత్తం చదివేస్తాం, వెరీ యాంగ్జైటీ, అవునా అట్లా జరిగింది, అవును చదివేస్తాము. మేబీ సమ్టైమ్స్ మనము ఓవర్సీ చేసేసి కొన్ని కొన్ని ఏమంటారు కొన్ని లైన్స్ అంతగా ఫోకస్ చేయకపోవచ్చు. తర్వాత ఎప్పుడు మళ్ళీ మనకు గుర్తొస్తుంది, అవును కదా లెటర్ వచ్చింది, మళ్ళీ మనం ఒకసారి చదువుతున్నప్పుడు అప్పుడు ఓ ఇది కూడా రాశారు కదా, అవును కదా అనేసి మనకి అంటే ఇప్పుడంటే లెటర్స్ లేవనుకోండి, ఇన్లాండ్ లెటర్స్, అప్పట్లో కార్డులు మనకి వచ్చినప్పుడు వాటిని చూసి నిజమే ఈ విషయం కూడా ఇక్కడ చెప్పారు, మనం ఎందుకు ఎలా మర్చిపోయాం, చూడలేదే, గమనించలేదా. సో దట్స్ హౌ ఐ మీన్ దట్స్ వాట్ మై ఎక్స్పీరియన్స్. సో నాకు దేవుడు బైబిల్ అనేది దేవుని ఆత్మచేత రాయించబడిన ఒక లెటర్, ఆత్మీయ లెటర్ మనకి. సో మనకి ఏమి కావాలన్నా ఆత్మీయ జ్ఞానము మనకి ప్రతిదీ అక్కడే దొరుకుతుంది. సో ఒక్కోసారి మనం చదివేసేసి అంత ఓకే బాగానే ఉంది, కానీ మనకి ఏది అవసరమో ఆ రోజు God speaks through the word of God. That's what I just wanted to share with our sisters in this group. So let's focus today's in this passage. నాకు 3 విషయాలు దేవుడు ఆ రోజు నాకు చాలా చాలా ఆనందంగా అనిపించింది అనమాట. మొదటిది, ఆయన మాట్లాడారు ఇక్కడ, లెట్ us గో ఓవర్ టు ద అదర్ సైడ్ అని చెప్పేసిండు. అంటే ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా లెట్ దేర్ బి లైట్, లైట్ వచ్చేసింది. అలానే
దానికన్నా ముందు మనము అంటే థర్డ్ చాప్టర్, ఐమ్ నాట్ గోయింగ్ బ్యాక్, బట్ ఇన్ థర్డ్ చాప్టర్ వెన్ వాజ్ జీసస్ హీలింగ్ ద సిక్ పీపుల్, స్ట్రెచ్ అవుట్ యువర్ హ్యాండ్ అనగా ఆ, అతనికి అది కంప్లీట్లీగా రీస్టోర్ అయింది. సో నాకు, సో హీ ఆల్రెడీ సెడ్ దట్ లెట్ us గో ఓవర్ టు ద అదర్ సైడ్. హీ డిడ్ నాట్ సే టేక్ మీ టు గో ద అదర్ సైడ్ అని చెప్పలేదండి ఇక్కడ. తన డిసైపుల్స్ తోటి లెట్ us గో. సో హీఈస్ ఇంక్లూడింగ్ ద డిసైపుల్స్. సో హీ ఆల్రెడీ సెడ్ ఇట్స్ అ ప్రామిస్ అండ్ ఇట్ విల్ బి డన్. సో నాకు అక్కడ ఇక్కడ ఎందుకంటే నాకు అక్కడ వాక్యం ఆయన సెలవిచ్చినాడు. సెలవిచ్చినాడంటే జరిగిపోయినది ఇంకా. అంటే ఇట్స్ నాట్ లైక్ సో ఇక్కడ లీవింగ్, నెక్స్ట్ లైన్లో లీవింగ్ ద క్రౌడ్ బిహైండ్, దట్ మీన్స్ సమ్ ఆఫ్ దెమ్ ఆల్రెడీ స్టేడ్ బ్యాక్ అంటే ఒడ్డు మీద ఉండిపోయినారు. ఎందుకంటే జీసస్ అక్కడ మనకి చూసుకుంటే గాలిలీ సముద్రం దానికి ముందు 3 చాప్టర్స్లో ఈ వాజ్ మినిస్టరింగ్. తర్వాత అక్కడ అంటే గాలిలీ సముద్రపు ఒడ్డున జస్ట్ అంటే విజువలైజ్ at the that day when evening came. That means in the evening సమయంలో అంటే by the time he must be exhausted, he must be like tired after preaching and doing all the healing and ఎవరికి బాధలు ఉంటే వాళ్ళకి మాట్లాడుతూ వాళ్ళని ఓదారుస్తూ, it definitely it's like for me it's like exhausting. So he said to his disciples, let us go over to the other side. ఇక్కడ మనం చూసుకుంటే డిసైపుల్స్ కూడా దే మస్ట్ బి టైర్డ్. దే డిడ్ నాట్ సే ఎనీ మోర్ క్వశ్చన్స్. ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, సముద్రము అలలతోటి మనకి నార్మల్గా ఈవినింగ్ టైంలో sea will be like, they have not asked any question, they have not raised any doubts, just simply they followed. మనలో కూడా మొదటిగా దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనము ఆ దేవునితోటి ఫాలో అవుతుంటాం. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే దే టుక్ హిమ్ అలాంగ్ జస్ట్ యాజ్ హీ వాజ్ ఇన్ ద బోట్. అంటే మనకేమి పేర్ ఆఫ్ క్లోత్స్ ఏమి లేదు, యాజ్ ఈజ్గా మనం దేవుణ్ణి మన బోట్లోకి ఎక్కించుకున్నాం. అంటే నేను ఇక్కడ ఒక్కటి మన స్పిరిచువల్ లైఫ్కి దేవుడు ప్రామిస్ చేసిండు. మన ఎర్త్లీ లైఫ్ నుంచి హీఈస్ ప్రామిసింగ్ అస్ టు టేక్ టు ది అదర్ సైడ్. అదర్ సైడ్ ఈస్ ఎటర్నల్ లైఫ్, కింగ్డమ్ ఆఫ్ గాడ్. హీఈస్ ఆల్రెడీ ప్రామిస్డ్. అండ్ ఇఫ్ యూ ఫాలో హిమ్ యాజ్ ఈజ్, దేవుడు ఎలా అయితే మనం బోట్లోకి మనం కూడా ఆయనేమి మనం పరిశుద్ధులుగా అయిన తర్వాత మీరు నా దగ్గరికి రండి అని చెప్పట్లేదు. సో I just wanted to apply that particular word of God to our lives is మనము దేవుని బోట్, మనల్ని దేవుణ్ణి మన బోట్ అంటే మన హృదయం అనే బోట్లోకి, మన జీవితం అనే బోట్లోకి ఎక్కించుకున్నట్లయితే ఇంక మనకి ఇట్స్ లైక్ ఏ వాట్ ఎల్స్ వి నీడెడ్. దట్స్ వాట్ ఐ వాజ్ మెడిటేటింగ్ ఆన్ దట్. సో హీస్ విత్ హస్. నాకు ఇంకొకటి ఇక్కడ నడిపించిన నావా అనే మనకందరికీ తెలిసిన పాట, ఇష్టమైన పాట, చిన్నప్పటి నుంచి మనం పాడుకుంటున్న పాట. నడిపించు నానావా అని మనం పాడుతుంటాము. దాంట్లో మీనింగు మరి మనం ఒక్కోసారి కూర్చొని ఆలోచిస్తే నాకు ఈ యొక్క పర్టిక్యులర్ సిచ్యుయేషన్కి, లేకపోతే మన జీవితాల్లో వచ్చే చిన్న చిన్న తుఫాన్లు, పెద్ద పెద్ద తుఫాన్లు, దాట్స్ ద బెస్ట్ సాంగ్. ఎందుకంటే హీస్ విత్ అస్, హీస్ ఇన్ అవర్ బోట్, హీస్ ఇన్ అవర్ లైఫ్, దెన్ వాట్ ఎల్స్ వీ నీడెడ్ అనేది నాకు ఆ రోజు దేవుడు అంటే హీ ప్రామిస్డ్ అండ్ దెన్ వై వీ డౌట్. ఎందుకంటే శిష్యులైతే డౌట్ పడలేదు. దే హ్యావ్ నాట్ సింప్లీ. ఇంకొకటి ఏంటంటే దే ఆర్ ఆల్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫిషర్మెన్, సారీ నాట్ ఆల్ ఆఫ్ దెమ్, బట్ మనం చూసుకున్నట్లయితే పేతురు, అంద్రేయ అండ్ దెన్ జేమ్స్ అండ్ జాన్ మంచి ఫిషర్మ్యాన్. వాళ్ళకి ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. దే మైట్ హ్యావ్ సెడ్ దట్ ఓకే ఈ టైంలో వెళ్తే తుఫాన్లు వస్తాయి, అల్లు వస్తాయి, లేకపోతే వాట్ ఎవర్, బట్ దే సింప్లీ ఫాలోడ్. దాట్స్ ద వన్ థింగ్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు బ్యాక్ ఎనీ రిఫరెన్సెస్ హియర్, బట్ ఇట్ వాస్ సింప్లీ ఐ మీన్ దేవుడు మాట్లాడిన విధానంగా నాకు
మీతో షేర్ చేసుకుంటున్నానండి. సో, ఇక్కడ మనము అదే వచనంలో 36 దేర్ వర్ ఆల్సో అదర్ లిటిల్ బోట్స్ విత్ హిమ్. ఇక్కడైతే మనకి ఎన్ఐవి వర్షన్‌లో లిటిల్ బోట్స్ అని ఇవ్వలేదు. దేర్ వర్ ఆల్సో అదర్ బోట్స్ విత్ హిమ్ అని ఇచ్చారు. కానీ కేజీవి వర్షన్‌లో చూసుకున్నట్లయితే లిటిల్ బోట్స్ విత్ హిమ్. My today's title is There Were Also Other Little Boats with Him. With Him is it's defining that Jesus. So the today's topic or today's title I would like to share is There Were Also Other Little Boats with Him. Um, that is the title. And also, as I mentioned in the beginning, first one is let us go over to the other side. That's what God's promise is given. And number two, um, there were also other little boats with him. And then number three, the one I was completely amazed, I would say. ఇక్కడ మనం చదువుకుంటే he got in the 39th verse అండి, he got up, rebuked the wind and said to the waves. మనము ఇక్కడ అంటే నేను ఎప్పుడు అనుకుంటాను ఇది చదివిన నాకు అర్థమైందంటే ఆ దేవుడు లేచి అరిచి అంటే గద్దించిండు, సో సముద్రం మొత్తం కామ్ అయిపోయింది. కానీ ఇక్కడ గమనిస్తే రెండు ఉన్నాయండి. హీ రిబ్యూక్ ద విండ్, విండునేమో గద్దించిండు. హీ సెట్ టు ద వేవ్స్ అంటే నాకు ఎలా ఇవన్నీ ఇప్పుడు నాకు ఎందుకు తెలియలేదు, నేను అంతకుముందు చదివాను అనే ఒక సర్ప్రైజ్ అయింది అనమాట. సో ఇక్కడ మాట్లాడిండు వేవ్స్ తోటి. సో ఐ విల్ కమ్ టు దట్, బట్ టుడే లెట్స్ ఫోకస్ ఆన్ ది టైటిల్ దట్ వాస్ గివెన్ ఫర్ దిస్ మెసేజ్. దేర్ వర్ ఆల్సో అదర్ లిటిల్ బోట్స్ విత్ హిమ్. సో దీని గురించి నాకు ఒక 6 పాయింట్స్ మనము చూద్దాము. As I said, like I'm not going to through many references, but what we will learn from this other little boats. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒడ్డు సముద్రపు తీరంన కొంత క్రౌడ్ ఆగిపోయినారు. అండ్ దెన్ ఇక్కడ మన సముద్రం పైన బయలుదేరిన వాళ్ళు జీసస్ విత్ డిసైబుల్స్ ఇన్ వన్ బోట్ అండ్ దెర్ వర్ అదర్ లిటిల్ బోట్స్. సో మనకి ఇక్కడ డిఫైన్ చేయలేదు కానీ how many little boats అనేది, but definitely there were other little boats. Maybe we can assume some of them are there. And each boat lo there might be like a 10 people. We don't know the count since it is not written in the Bible. So I'm not going to that deeply. సో ఇక్కడ అంటే ఇంకొకటి ఏంటంటే అండి, ఇదే ఇన్సిడెంట్ మనకి మిగతా గాస్పల్స్లో ఉన్నది. కానీ ఐ మీన్ మాథ్యూ కానీ లూక్ కానీ, అంటే మాథ్యూ 8th చాప్టర్, లూక్ 8th చాప్టర్లో కూడా ఇదే ఇన్సిడెంట్ ఇచ్చినారు. కానీ మార్క్ ఈస్ వెరీ స్పెసిఫికల్లీ మెన్షన్డ్ అబౌట్ దిస్ లిటిల్ బోట్స్. నేను అది కూడా కంపేర్ చేసుకున్నప్పుడు కదా, మార్కు వెంటనే రాస్తాడు కానీ మంచిగా ఇది భలే ప్రిసైజ్ చేసి ఇచ్చినాడు అని నాకు మంచిగా అనిపించింది. సో మనం ఎప్పుడు జీసస్ ఉన్న బోటు, డిసైపుల్స్ అంటే ఆ బోటే ఎక్కువ ఆలోచిస్తాము. దేవుడు తుఫాన్ వచ్చింది, తుఫాన్ని గద్దించిండు, కామ్ అయిపోయింది. ఇట్ వాస్ సచ్ ఎ వండర్ఫుల్ మిరాకిల్. God calms our storms in our life, and also storm is a gift. Sometimes storms can bring the testimonies in our life and the miracles. So this is what we learn. Maybe we see from the boat where Jesus is with the disciples. కానీ మనకి మన లైఫ్లో కానివ్వండి, లేకపోతే వేరెవర్ వి ఆర్, like there are also other little boats surrounded us. For example, దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మన 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 ఫ్యామిలీస్ తీసుకుందాం. సో మన ఫ్యామిలీస్ చూసుకుంటున్నప్పుడు అంటే నేను ఈ సిచ్యుయేషన్లో I just wanted to take a personal example. When I was like my son was like 9 months old. One day he was playing with the remote, and he was trying to turn on TV, I believe. కానీ అది వాడికి అంటే రాలేదనుకుంటా. అంటే ఎట్లా టర్న్ ఆన్ చేయాలో పవర్ బటన్ సంథింగ్ ఐ డోంట్ నో. అండ్ దెన్ హీ స్టార్టెడ్ హీస్ హిట్టింగ్ ద కౌచ్ అంటే విత్ ద రిమోట్ అనమాట. అది నాకు ఎందుకు కొడుతున్నాడు, నేనేమన్నా ఆడుకుంటున్నాడు
మేబీ 1 ఇయర్ ఐ డోంట్ రిమెంబర్. తర్వాత నాకు వెంటనే ఇట్ గేవ్ మీ థాట్ లైక్ దట్. ఎప్పుడన్నా నాకు రిమోట్ పని చేయనప్పుడు నేను కొట్టేదాన్ని ఇట్లా షేక్ చేసి అంటే హీస్ వాచింగ్, హీ మైట్ బి వాచింగ్ మీ ఆర్ హీ మైట్ బి లుకింగ్ అట్ మీ వెన్ ఐ డూ లిటిల్ లిటిల్ థింగ్స్ లైక్ నాకు అంటే మన మన యొక్క స్పిరిచువల్ లైఫ్ కూడా జస్ట్ లైక్ ఐ గేవ్ ద ఫిజికల్ ఎగ్జాంపుల్, ఎర్త్లీ లైఫ్ ఎగ్జాంపుల్, బట్ మన spiritual life kuda, it affects, or it gives impact. It may impact other people who are surrounded in our family, or it can be a friends where we are, it can be a community, or it can be a church members. So we ఇప్పుడు ఇంకొకటి గమనిస్తే ద డిసైపుల్స్ మే నాట్ హ్యావ్ బీన్ సీన్ లైక్ అంటే మనకి ఎందుకంటే ఇక్కడ బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయబడలేదు. దే మే నాట్ దే దే మైట్ బి థింకింగ్ దట్ జీసస్ ఇన్ దేర్ బోట్ అండ్ that is the only boat they might be. They might have seen the little boats, but they may not have paid attention. I would like to stress that out. So, but these little boats are following. And here, little boats, అన్నప్పుడు I'm referring to the people in the boats. They might be thinking that, okay, Jesus is in the leading boat so that we can follow him. So we don't know what happened, and then what's happening in that particular boat. They don't know. They might not aware of that. Maybe Jesus was sleeping or Jesus was talking to them. We don't know because it was night time, and that's what I'm just imagining in that situation. అండ్ సో మనకి దీన్ని ఎలా స్పిరిచువల్గా మన లైఫ్లో అప్లై చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టేక్ ద చర్చ్. Everybody in our church, or any church, I'm not saying like particular our church. So మన చర్చ్కి ఎవరైనా కొత్త న్యూ బిలీవర్స్ వస్తారు, వచ్చినప్పుడు లేదా కొత్తగా స్టార్ట్ చేస్తారు. We might be the example how we pray, how we are talking, how we are behaving. లేదా మన యొక్క టెస్టిమోనీస్, లేదా మన యొక్క బాధల్లో లేకపోతే మన యొక్క కష్టాలు మనం ఎలా స్ట్రాంగ్గా నిలబడుతున్నాం. నాకు ఇక్కడ that's one of the testimonies in our church. I'm not, I just wanted to share Nakadi Pudukuram, Rupa's green card. It was a toughest situation where the situation was not, I really, it's a miracle by God's grace. And it's such a wonderful, always it reminds me that. So what I'm saying is, even though we go through so much, so many, like, మనం అంటాం కదా, దేవుడు మనకి వాలిస్లైనను కొండల పైన మనకి తోడై ఉంటాడు అనేసి. సో each one of us, I'm not saying that like one is so strong in faith, one is not. అలా కాదండి. మనము మన బిహేవియర్ మన స్పిరిచువల్ లైఫ్, హౌ ఇట్ ఈస్ లైక్ లెసన్ ఆర్ సంథింగ్. సమ్ మైట్ బి సేయింగ్ లైక్, ఓ ఈ సిస్టర్ చాలా ప్రేయర్ఫుల్గా ఉంటారు, మేబీ వన్ డే ఐ వాంటెడ్ టు బికమ్ లైక్ దాట్, వన్ డే ఐ వాంటెడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మనము ఇతరులకి, అంటే ఐమ్ రిఫరింగ్ టు ద చర్చ్ అండ్ ద బిలీవర్స్ ఆల్సో, how is our life or how we are behaving at workplaces or in the community. It can be మనము అన్యులతో ఉన్నప్పుడు కానివ్వండి, whom the people who doesn't know Jesus. ఎలా మన స్పిరిచువల్ లైఫ్, ఇట్ ఈస్ లైక్ ఐఎమ్ కంపేరింగ్ ద బోట్ where Jesus is in the boat, and I'm comparing the other little boats. Lot of people might be watching us, lot of believers, new believers might be watching, our friends, wherever we are. So when we are and always, like, we have to be very careful how we are behaving as a believer, and how we can be an example. That's one thing I wanted to. And second one is, the same storm hit every boat. ఇప్పుడు మనకి ఈ యొక్క ప్యాసేజ్లో అయితే ఎప్పుడు కూడా ప్రభా మీకు మమ్మల్ని మేము డ్రౌన్ అయిపోతున్నాము, ప్లీజ్ సేవర్స్ అంటే మనకి ఇక్కడ జరుగుతున్న సిచ్యుయేషన్ మాత్రమే మనం ఫోకస్ చేస్తాము.
కానీ ఇక్కడ గమనించినట్లయితే అదే స్టార్మ్ వచ్చినప్పుడు అదే స్టార్మ్‌లో ద బోట్, జీసస్ ఉన్న బోట్ ఉందండి. తర్వాత లిటిల్ బోట్స్ కూడా ఉన్నాయి. సేమ్ విధంగానే ఆహ్, వీళ్ళు భయపడి ఆహ్, దే మైట్ బి లుకింగ్ ఎట్ సీ ఇక్కడైతే అట్‌లీస్ట్ డిసైపుల్స్‌కి దేవుని యేసుప్రభు అలసిపోయి ఇక్కడొకటి ఆయన హ్యుమానిటీ అంటే హ్యూమన్ నేచర్ లైక్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఆయన అక్కడ చూయిసిన అలసిపోయి నిద్రపోతున్నాడు. అలా అని ఈస్ నాట్ లైక్ ఎ స్లీపింగ్ లైక్ అస్. మనం కొంతమంది అనుకుంటాం కదా! అబ్బా! వీడికి ఎలా నిద్ర వస్తుంది? ఇంత గొడవలు లేకపోతే ఇంత టీవీ సౌండ్ అంటే నార్మల్‌గా. బట్ ఇట్ ఈస్ గాడ్ ఈవెన్ ఆయన మనం నాకు ఇక్కడ చదువుతున్నప్పుడు నాకు చాలా వచనాలు ఉన్నాయి. ఇశ్రాయేల్‌ని కాపాడువాడు అంటే హి ఈస్ నాట్ స్లీపింగ్ లైక్ ఎ మనలాగా కాదండి. సో, ఇక్కడైతే ఏం జరుగుతుంది అనేది ఓన్లీ ద డిసైపుల్స్ అండ్ జీసస్ నోస్ ఇన్ థట్ పర్టిక్యులర్. కానీ దేవుని కృప, దేవుని యొక్క కనుచూపు ఆ లిటిల్ బోట్స్ మీద కూడా ఉన్నది అనేది మనం ఎండ్ ఆఫ్ ద ఆహ్, ఆహ్, ప్యాసేజ్‌కొచ్చినప్పుడు. సో, ద సేమ్ స్టార్మ్ హిట్స్ ఎవ్రీవన్, ఎవ్రీ బోట్. అంటే మనం అనుకోవచ్చు ఆహ్, అయ్యో! మనకేనా ఎప్పుడు కష్టాలు లేకపోతే మనకేనా ఎప్పుడు ఇబ్బందులు. వి డోంట్ నో వాట్స్ అదర్ పీపుల్ ఆర్ గోయింగ్ త్రూ. మనము పైకి ఇఫ్ దే ఆర్ స్మైలింగ్ ఆర్ ఇఫ్ దే ఆర్ టాకింగ్ టు అస్ ఆర్ మంచిగా అట్లా ఉంటే నో, నో. ఇట్ ఈస్ లైక్ నో అంటే ఇట్లాంటి సిట్యుయేషన్‌లో మనం చూసుకున్నట్లయితే వీళ్ళెంత డేంజర్‌లో ఉన్నారో, వీళ్ళెంత మునిగిపోతున్నారో అదర్ లిటిల్ బోట్స్ కూడా అదే విండ్, అదే వేవ్స్ హిట్ అవుతున్నాయి. సో, వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ఈ ఇటు మనం ఫర్ ఎగ్జాంపుల్ దేర్ వాస్ ఎ మెచ్యూర్డ్ బిలీవర్. హౌ దే ఆర్ యాక్టింగ్ ఇన్ దిస్ సిట్యుయేషన్. హౌ దే ఆర్ ఫోకసింగ్ ఆర్ వాట్ ఆర్ దే డూయింగ్? అక్కడ వీరు గమనిస్తూ ఉంటారు. మనకి చర్చ్‌లో లేకపోతే సొసైటీలో లేకపోతే ఆహ్, ఎక్కడైనా చూసుకోండి. ఎవ్రీబడీ గో త్రూ థట్. సో, సమ్‌టైమ్స్ హౌ ద మనకి న్యూ బిలీవర్స్ షేక్ అయిపోవచ్చు. కొన్ని వీటికి తట్టుకోలేక లేకపోతే ప్రేయర్ ప్రేయర్ ఎలా చేయాలో తెలియక లేకపోతే వాటెవర్ ద రీజన్ న్యూ బిలీవర్స్‌లో మొదట్లో సో, మనం ఒక ఎగ్జాంపుల్‌గా ఐయామ్ ఓన్లీ టాకింగ్ అంటే ఎందుకంటే మన చర్చ్ అనేది నేను ఎక్కువ వేరే చర్చెస్ అంటే హౌ వీ కెన్ బి ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు అదర్స్. న్యూ బిలీవర్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, వర్క్ ప్లేస్ అవ్వచ్చు, ఎక్కడన్నా కానివ్వండి. తర్వాత ఇదే సిట్యుయేషను ఇట్ కెన్ బి ఎ పాస్టర్, ఇట్ కెన్ బి ద లీడర్స్, ఇట్ కెన్ బి ద మెంబర్స్ ఆల్సో ఫీల్ ద సేమ్ ప్రెషర్ బికాస్ ద సేమ్ స్టార్మ్ ఈస్ హిట్టింగ్ ఎవ్రీబడీ. అండ్ అలాంటి స్టార్మ్స్‌లో how we are looking at God, how we are praying, how is our prayerful life. తర్వాత దేవుడు ఆమ్, మంచిగా స్టామ్ని స్టాప్ చేసిండు. సో ఎవరిక్కడ జీసస్ని అడిగిండు, డిసైపుల్స్ అడిగిండు. కానీ దట్ దట్ బెనిఫిట్ ఎవరు అందరూ బెనిఫిట్ అయినారు. సో సమ్ టైమ్స్ వన్ పర్సన్ ప్రే ఇన్ ద ఫ్యామిలీ, all the family get benefits. While going through the storm, when you are suffocating or when you are, your children will also suffocate. ఎందుకంటే మనం ఎక్కువ ఫోకస్ చేయలేము వారి మీద. మనం ఒకవేళ ఏదైనా వచ్చినా విసుక్కుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆఫీస్‌లో ఏదైనా టెన్షన్ ఉంది. ఎండ్ ఆఫ్ ద డే వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ యూ మే నాట్ బీ ఫోకస్డ్ ఆన్ ద చిల్డ్రన్ వెన్ దే కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్. అండ్ మనం ఏం చేస్తాం? మన యొక్క స్ట్రెస్ కూడా ఒక్కోసారి పిల్లల మీద చూయిస్తాం. అదొకటి అంటే వి షుడ్ నాట్ బెయిల్ ఔట్. ఇప్పుడు శిష్యులందరూ కూడా వాటర్ తీసేసి లేకపోతే సింక్ అయిపోతుందని దే మైట్ బి డూయింగ్ సంథింగ్. అదే టైంలో ఆ వాటరు ఆహ్, బయటికి పారపోస్తున్నప్పుడు వి షుడ్ బి వెరీ కేర్‌ఫుల్. ఆ వాటరు అదర్ బోట్స్‌ని హిట్ అవుతున్నాయి. ఆల్రెడీ దే ఆర్ ఇన్ ద స్టార్మ్ అండ్ వి హావ్ టు బి వెరీ కేర్‌ఫుల్. వి షుడ్ నాట్ షో అవర్ స్ట్రెస్ ఆర్ వి షుడ్ నాట్ అంటే మన వల్ల ఇంకా వాళ్ళు ఎక్కువ బాధపడకూడదనమాట. అది కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. మనకున్న ప్రెషర్, స్ట్రెస్ ఆర్ వాటెవర్ ద స్టార్మ్స్. ఎందుకంటే మన వల్ల ఇతరులు అంటే మనం గమనించుకుంటూ ఉండాలి.
that's the main. So there are a lot of little boats surrounded by us each and every minute or every day. It can be a family, it can be a church, it can be a community. And సో ఆ వాటర్ తీసేసేటప్పుడు ఒక్కోసారి మనం అంటే వాటర్ అంటే నా మీనింగ్ అవర్ పెయిన్, అవర్ స్ట్రెస్. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చిల్డ్రన్ వెన్ దే కమ్, మనకున్న టైర్డ్ డే రోజు విసుక్కోవచ్చు. లేదా వాళ్ళు చక్కగా ఏదో చెప్దామని వస్తారు. మనము కొంచెం అంటే దట్ ఇంపాక్ట్స్ దెమ్. అంటే మా మమ్మీ ఏంటి, లేకపోతే మా డ్యాడీ ఏంటి. సో వీ నీడ్ టు బీ వీ షుడ్ నాట్ హర్ట్ అదర్ లిటిల్ బర్డ్స్. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజు స్కూల్లో ఎలా ఉందో తెలియదు, కాలేజీలో ఎలా ఉందో తెలియదు, లేకపోతే వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ మనకు తెలీదు. సో అంటే ఒక బిలీవరు ఎలా కెన్ బి ఎగ్జాంపుల్ యాజ్ లైక్ ఎ స్ట్రాంగ్ బోట్ విత్ జీసస్. అంటే నేను మళ్ళీ ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ద లిటిల్ ఫెయిత్ ద డిసైపుల్స్, బట్ how can be example to other little boats like a new believers, new people, the people who doesn't know the Christ. తర్వాత we have to give the encouragement as a mature Christian should encourage a new believer. అంటే వాళ్ళు వచ్చేదని అడుగుతుంటే ఓ ఇది కూడా తెలియదా, నో, డు నాట్ క్రిటిసైజ్ దెమ్. వీ నీడ్ టు అంటే ఎలా ఉండాలంటే ఒక లీడర్ లేదా ఒక మెచ్యూర్డ్ మెంబర్, దే షుడ్ ఎంకరేజ్ అదర్స్ అండ్ దే షుడ్ గివ్ దేర్ హ్యాండ్ టు ఇంకా లోతుకి వాక్యంలోకి నడవ, కానీ సింక్ చేయకూడదు మన పెదవులు మాటలతోటి. అంటే దాన్ని బట్టి కూడా దే మైట్ నాట్ కమ్ క్లోజ్ టు గాడ్. అండ్ సో ఇట్ కెన్ బి లీడర్, ఇట్ కెన్ బి ఫ్యామిలీ మెంబర్, ఎనీవన్ అండి. తర్వాత మనకి చర్చ్‌కి వచ్చినప్పుడు కొంతమంది మొదట్లో వచ్చినప్పుడు అవ్వచ్చు, లేదా కమ్యూనిటీలో అవ్వచ్చు, హూ నోస్ అవర్ నేబర్స్ అవ్వచ్చు. మేబీ దే మైట్ బి లుకింగ్ ఎట్ దట్ వీళ్ళు ఎవ్రీ సండే చర్చ్‌కెళ్తారు, మంచిగా ప్రేయర్స్ చేసుకుంటుంటారు, వాళ్ళ ఇంట్లో కుటుంబ ప్రేయర్ జరుగుతూ ఉంటుంది. సచ్ ఎ మేబీ దే మైట్ బి అట్రాక్ట్ టువర్డ్స్ జీసస్. లేదా మన ఇంట్లో కూడా మొదట్లో ప్రేయర్ చేయకుండా పిల్లలు, లేకపోతే వాళ్ళకి మనం చెప్పినా సరిగ్గా ఫోకస్ చేయకుండా, బట్ బికాస్ ఆఫ్ అస్, యూ అండ్ మీ, వీ మనమేమి ప్రతిరోజు చెప్పక్కర్లేదు, కానీ ద వే వీ లివ్, ద డే వీ స్టార్ట్ ఎవ్రీథింగ్, చిల్డ్రన్ మనం గమనిస్తూ ఉంటారు, మన ఫ్యామిలీ. తర్వాత చర్చ్ అయితే కొత్తగా వచ్చిన బిలీవర్స్, లేదా దేవుళ్ళకి అప్పుడే నడిపించబడిన వాళ్ళు, లేదా ఆఫీస్ అయితే కోవర్కర్స్ ఉంటారు. వాళ్ళు మన ఫెయిత్ఫుల్నెస్ నుంచి, లేకపోతే మన యొక్క బిహేవియర్, మన యొక్క దేవుని పట్ల ఉన్న నమ్మకం, మనమే రోజు కూర్చొని మన మీటింగ్స్లో లేకపోతే ఆఫీస్ అప్పుడు మనం చెప్పక్కర్లేదు. బట్ ద వే యూ లివ్, ద వే యూ స్పీక్, ద వే, అంటే వీ షుడ్ బీ ద టెస్టిమోనీ ఆఫ్ బై లివింగ్ ఫర్ జీసస్. సో అంటే మనం ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తున్నాము మన లైఫ్ సరౌండెడ్ బై ద లిటిల్ బర్డ్స్. తర్వాత జీసస్ కేర్స్ అబౌట్ ఎవ్రీ బర్డ్. అంటే ఆయన నిద్రపోతున్నాడు, లేకపోతే ఆయన ఆ ఒక్క బోట్‌లోనే ఉన్నాడు కాబట్టి వాళ్ళు మాత్రమే లేదు. జీసస్ కన్సర్న్డ్ అబౌట్ ఎవ్రీవన్ ఆన్ దట్ పర్టిక్యులర్ సిట్యుయేషన్ ఇన్ దట్ లేక్, లైక్ అంటే సముద్రం, గలిలయ సముద్రము. సో వెన్ హీ సెడ్, this is what I wanted to go back to the passage is like 39. He got up, rebuked the wind and said to the waves. ఆయన రిబ్యూక్ అనేది మనము ప్రీవియస్ చాప్టర్స్లో, అంటే మొదటి 3 చాప్టర్లో కూడా మనం అంటే మనకి డీమన్స్ రిబ్యూక్ చేసిన తర్వాత వేవ్స్. ఇక్కడ నాకు ఒక రిఫరెన్స్, అంటే వాట్ ఐమ్ సేయింగ్ ఈస్ వెన్ ఐ వాజ్ రీడింగ్ గోయింగ్ త్రూ సమ్ అదర్ మెసేజెస్, ద విండ్ అనేది అవుట్ సైడ్ అంటే ద వేవ్స్ అనేవి సముద్రం. సో ఈ వేవ్స్ హైగా రావటానికి విండ్ కాజ్ అనమాట. అంటే ఈ విండ్ అనేవి మనకి ఎక్స్టర్నల్ స్టార్మ్స్, అంటే మన జీవితంలో మన డైలీ లైఫ్లో బయట నుంచి వచ్చేవి. కానీ ద వేవ్స్ అనేవి ఇన్సైడ్, అంటే స్పిరిచువల్గా అనేది ఒక ప్యాసేజ్లో, అంటే మెసేజ్లో చూసాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అబౌట్ దట్. సో మనము ఎక్స్టర్నల్గా వచ్చిన వాటిని, దోస్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్.
వెన్ మనకి ఇంటర్నల్గా ఉన్న వాటి అంటే, కానీ ఇంటర్నల్గా ఉన్న మన స్పిరిచువల్ లైఫ్ ఇస్ వెరీ, అంటే ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. అదే మనకి డేంజర్ కూడా. అంటే మొదట వచ్చినప్పుడు ఫస్ట్ ఏదన్నా మనకి ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనం షేక్ అయిపోతాం. కానీ దాన్ని ఓవర్‌కమ్ చేయటానికి మనం స్పిరిచువల్‌గా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి. అంటే నేను ఐయామ్ నాట్ సేయింగ్ దట్ లైక్ ఇక్కడ వేవ్స్ స్ట్రాంగ్‌గా ఉంటే విండ్ ఏం చేయలేదని కాదు. బట్ వాట్ ఐయామ్ సేయింగ్ ఈస్, ఇక్కడ ద విండ్ ఎందుకు జీసస్ రిబ్యూక్డ్ ద విండ్ అండ్ సెడ్ టు ద వేవ్స్. ఆయన మాట్లాడిండు. నాకు చాలా అమేజింగ్ అనిపించింది. అంటే దేవుడు సముద్రంతో మాట్లాడినాడు, లేకపోతే సముద్రంతో గద్దించినాడు అనేదే నాకు మైండ్‌లో అలా ఉండిపోయిందండి. అందుకని నేను ఇక్కడ అందుకే స్ట్రెస్‌గా, అంటే దీని ఈ పర్టిక్యులర్ పాయింట్ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నా. రిబ్యూక్ ద విండ్ అండ్ సెడ్ టు ద వేవ్స్. ఆయన దేనికి ఏ విధంగా అవసరమైతే అలా దేవుడు చేస్తాడు. ఆహ్, మనకున్నటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, గాడ్ ఓన్లీ కెన్ హెల్ప్ అస్. కానీ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ వితిన్ యూ. మన చేతిలో ఉంటుంది. ఎటువంటి స్టార్మ్‌కైనా గూడా, అంటే ఎక్స్‌క్యూజ్ మీ. మన జీ జీవితాల్లో చిన్న చిన్న తుఫాన్లు, పెద్ద పెద్ద తుఫాన్లు ఏదైనా కానివ్వండి, స్పిరిచువల్ లైఫ్‌ని మాత్రం మనం విడిచిపెట్టక, దేవుని మీదే ఆధారపడుతూ, మన హృదయంలో దేవుడిని నిలుపుకొని స్ట్రాంగ్‌గా ఉండగలిగితే, మనకి దేవుడు ఎటువంటి స్టార్మ్‌నైనా సరే ఆయన గద్దించి దాన్ని కామ్ చేస్తాడు. సో, దీనివల్ల బెనిఫిట్ నాట్ ఓన్లీ ద బోట్ వేర్ జీసస్ వాస్ విత్ ద డిసైపుల్స్, ఇట్ ఆల్సో అదర్ లిటిల్ బోట్స్ ఆల్సో గాట్ ద బెనిఫిట్. అంతే గదా! ఆ స్టార్మ్ వచ్చేసేసి మనకి అంటే ఆ ఒక్క పర్టిక్యులర్ బోటే కాదు కదా! ఇట్ ఆల్సో గేవ్ ద పీస్ టు అదర్ బోట్స్. సో, బిగ్ బోట్స్, లిటిల్ బోట్స్, స్ట్రాంగ్ బోట్స్, స్ట్రగ్లింగ్ బోట్స్ అంటే ఎన్నో ఉన్నాయండి. మనం ఒక్కళ్ళమే మనకి చూసుకుంటూ అబ్బా! అబ్బా! అనుకోకుండా, అంటే వాట్ గాడ్ టుడే ఈస్ రిమైండింగ్ అస్, దేర్ ఆర్ సెవరల్ లిటిల్ అదర్ బోట్స్ ఆర్ సరౌండెడ్ అస్. ఇది ప్రపంచం అనేది ఒక్కసారి చూసుకుంటే, ఒక్కసారి ఇన్ని కోట్ల జనాభా మన చుట్టూ, e- even when we go to the stores, when we shopping, wherever, how we are behaving. ఒక్కోసారి నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పేసేసి నేను ముగిస్తానండి. వెన్ వీ గో టు ద స్టోర్స్, లైక్ పర్చేసింగ్ ఆఫ్టర్, సో కౌంటర్స్ దగ్గర ఉన్న వాళ్ళు పాపం, వీ డోంట్ నో హౌ లాంగ్ దేర్ షిఫ్ట్స్, హౌ లాంగ్ sometimes they greet, sometimes they don't greet, or maybe they say, like, ఒకసారి when I was talking to the one girl, I think high school girl, I'm a part-time just, oh my gosh, I've been working like 12 hours. అంటే మనము వాళ్ళు గ్రీట్ చేశారా లేదా అనుకున్నా కూడా, వీ కెన్ ఆల్సో సే దట్ లైక్, హే, హౌ ఈస్ యువర్ డే గోయింగ్. ఎందుకంటే అంటే చిన్న అమ్మాయినే కాదండి, ఎవరినైనా సరే. సో నాకు ఇట్ టాట్ మీ ఎ లెసన్ దాట్ లైక్, అంటే నేను కొంచెం అంతకుముందు అనుకునేది అనమాట, అబ్బా వీళ్ళు కొంతమంది అసలు కనీసం హలో కూడా, అంటే లైక్ అడ్రస్ చేయరు, దే షుడ్ లో అని అనుకునేదాన్నండి. కానీ బట్ when my son started working in a restaurant, and when he used to come, uh, then I realized, until I go through that, I have not realized how much hard work they do. తర్వాత ఆ పాప తర్వాత నేను ఈవినింగ్ ఇట్లా ఇంకొక దాంట్లో పనిచే అంటే we sometimes, it's such a pain. That day I was so like, అంటే చాలా బాధేసింది. So what I wanted to conclude here is, there are a lot of little boats surrounded us. It can be family, it can be a church, it can be society, it can be a workplace. But always we need to be an example, like with the faith, and we go through the storms. But if Jesus is with us in our hearts, in our families, and how can be a good example to others. That's all I just felt like I wanted to. And also, when I was reading this again and again and again, those three things, Jesus already promised that He gave the word, let us go over to the other side. And then there are little other boats are following Him. So Jesus is our direction, and He is the lead.
And when we follow him, all the storms will become calm because he will take care of the external. We need to focus on our internal spiritual life. And then when the bigger boats got the benefit, other little boats also benefit. And how many of us gave a support to other little boats? Or mana జీవితాలు also the other little boats witnessed, and these little boats saw that how the storm became, and they maybe after అద్దరికి చేరిన తర్వాత అని తెలుగులో ఉంది, అక్కడ చేరిన తర్వాత they might have discussed, they might have shared them because they witnessed ఎలా storm calm అయింది అనేది. So they might become the they might have given the testimonies to other people once they reach. And also other side is a Geras, the country of Gerasena, where um, that people Anyulu, they don't know, they don't like, and even Jewish people, I mean Jewish people, they don't like to be there. And I'm just giving. So when once they reach the other side of the lake, maybe they might be shared the wonderful things, the amazing things what happened while they on their journey. So they became testimony and they witnessed the storm, and they also witnessed Jesus' power, Jesus' word. How, that also at last he said that, let us go over the other side. They reached. So when we believe the word of God, it is a promise to us. So whatever pain we are going through now, just believe and be an example to other little boys. May God bless this word. దేవుడి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ఆమెన్. ఆమె